యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుండి 14. యెహోషువ ఎరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. ఇక్కడ మొదటి లైన్ చూసినట్లయితే, ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా చూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. అడ్డుబండలు అడ్డుగోడలు మన జీవితంలో చుట్టున్నప్పుడు వీ హ్యావ్ టు లుక్ టు జీసస్. నమ్మిన వారు బిగ్గర హల్లెలూయా చెప్దామండి. యేసు వైపు చూడాలంట, యేసు వైపు చూడాలంట. ఆ గోడలున్న పరిస్థితిలో దేవుడు, ఇక్కడ అంటారు ఆ దేవదూతాన్ని, కొంతమంది థియాలజియన్స్ చెప్తారు ఏంటిదంటే అది యేసు ప్రభు తానే అని చెప్తారు. అందుకని ఇక్కడ యెహోషువ సాగిలపడి నమస్కరించారు అని ఉంది. ఈరోజు మనకి అడ్డుబండలు అడ్డుగోడలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక దైవజనుడు చెప్పిన రీతిగా, డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్. మనకు అడ్డుబండలు, మనకు సమస్యలు, మన కిరుకులు వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ ఏంటిదంటే, నా తల్లితోటి చెప్పుకోవాలి, నా తండ్రితోటి చెప్పుకోవాలి, నా భర్తకి చెప్పుకోవాలి, నా భార్యకి చెప్పుకోవాలి, నా అన్నకి, నా తమ్ముడికి, ఎవ్వరు, నా స్నేహితుడికి చెప్పుకోవాలి, లేకపోతే నా ప్రేమికుడికి చెప్పుకోవాలని చాలా మంది ఈ మధ్యలో బయలుదేరారండి. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ హ్యావ్ వాల్స్ అరౌండ్ యూ, మీ చుట్టూ అడ్డుగోడలు ఉన్నాయి అంటే ఈ గోడల్ని కాదండి మనం చూసేది, పైన దేవుని వైపు చూద్దాము. హల్లెలూయా. యేసే వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. అడ్డంకులను, గోడలను చూడండి. కీర్తనలు 121 కీర్తన 1వ వచనం చెప్తుంది ఏంటిదంటే, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే. చూడండి, అక్కడ యెహోవా వలన వచ్చును అని చెప్పొచ్చు, కానీ ఆయన వాక్యం తెలియజేస్తుంది, యెహోవా తప్ప మనకు సహాయం చేసే దేవుడు ఎవ్వరు లేరు. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. యెహోవా వలననే. కొండల తట్టు చూస్తున్నానయ్యా, ఎవరిస్తారో నాకు సహాయం అని వెతుకుతున్నానయ్యా. ఈ అడ్డుబండలు, ఈ అడ్డుగోడలే చూస్తున్నానయ్యా, ఈ సమస్యలే చూస్తున్నాను, ఇరుకులే చూస్తున్నాను, ఇబ్బందులే చూస్తున్నాను, ఈ కలహాలే చూస్తున్నాను, ఈ పోరాటాలే చూస్తున్నాను, ఆ కన్నీటినే చూస్తున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, లుక్ అన్ టు మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. ఈరోజు మనము ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు మనకి దృష్టి ఇస్తుందండి. ఇట్ గివ్స్ అస్ అ ఫోకస్ ఆన్ హూ? జీసస్. నిజంగా గత ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం అందరం చెప్పగలుగుతాము, ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ మీ వరకు ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ నా మటుకు నేను చెప్తున్నాను, అంతవరకు ఎన్నో డిస్ట్రాక్షన్స్. కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణలో ఆయనను ఆరాధిస్తూ ఉపవాసంతో ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతో దృష్టినిచ్చింది. ఇట్ గేవ్ మీ ఫోకస్, ఎంతో దృష్టినిచ్చింది. అసలు నిజంగా పక్కనున్న డిస్ట్రాక్షన్స్ అంతా కూడా పిచ్చి పిచ్చి చెత్తలా కనపడేది, ఆ రీతిగా కనిపించింది. బికాస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గివ్స్ అస్ ఫోకస్. వెన్ యూ లుక్ టు జీసస్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఆయన వైపు చూసినప్పుడు, మొన్న గత వారాలు చెప్పాను ఏంటిదంటే, ఆ కెమెరా లెన్స్ మనం ఏది ఫోకస్ చేస్తాం అదే ఫోకస్ అవుతుంది, పక్కనున్నది అంతా కూడా బ్లర్ అవుతుంది. అదే రీతిగా మనం యేసు వైపు చూసినప్పుడు, ఆయన వైపు చూస్తే మన చుట్టూన్న అడ్డుగోడలు, బండలు అన్నీ కూడా మసకగా, అవి పెద్ద సమస్యగా కనపడదండి. ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఆయన వైపు చూడాలి. ఎటువంటి అడ్డుగోడలు ఉన్నాయి మీరు చాలాసార్లు వినుంటారు, యూ హ్యావ్ టు లుక్ టు జీసస్. మనకి ఊత పదంగా మారుంటుంది, అలవాటు అయిపోయింది. బట్ కెన్ యూ రియలీ గెట్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్? దానిలో ఉన్న సారాన్ని గుర్తిస్తారా? అడ్డుబండలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. యువర్ ఫస్ట్ రెస్పాన్స్, ఆటో పైలట్ రెస్పాన్స్ ఏంటిదంటే, ఎవరిని సహాయం అడగాలి, ఎవరి రికమెండేషన్ అడగాలి, ఎవరికి ఆ పవర్ ఉంది, ఎవరికి అథారిటీ ఉంది అని ఆటోమేటిక్గా మానవ నైజంగా మనకు అది వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, లెట్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ బి లుక్ అన్ టు మీ, నా వైపు చూడు. జేసీ రైల్ అని ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్పారండి, వెన్ యూఆర్ అట్ ద లోవెస్ట్ లుక్ ఎట్ ద హైయెస్ట్. ఎంత సింపుల్ ఉంది కదా. మనం కృంగుదల్లో, వేదనలో, అతి లోతైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంట అతి ఉన్నతమైన దేవుని చూడాలంట. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఆర్ యు అట్ యువర్ లోయెస్ట్ పాయింట్? నిజంగా అతి లోతైన పరిస్థితుల్లో, లోయలాంటి పరిస్థితుల్లో, అడుగంటిపోయిన స్థితిలో, అది మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు,
వెన్ యూఆర్ అట్ యువర్ లోవెస్ట్ లుక్ ఎట్ ద హైయెస్ట్. ఉన్నతమైన దేవుని వైపు చూడాలంట. అదే ఆయన ఇంకో చెప్పేది ఏంటిదంటే, ఇఫ్ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ స్కేర్స్ యూ, ఇఫ్ వాట్ ఈస్ బిహైండ్ హర్ట్స్ యూ, దెన్ లుక్ అబౌవ్, గాడ్ విల్ గైడ్ యూ. ఏంటండి, మీ ముందున్నది భవిష్యత్తులో ఏమవుతుంది, మీ ముందున్నది ఏముందో అని భయం ఉన్నట్లయితే, వెనుకున్నవి మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే మీరేం చేయాలంట, పైకి చూడండి, దేవుడే నడిపిస్తాడంట, దేవుడే నడిపిస్తాడంట. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సామెతలు 4వ అధ్యాయము 25 వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఇటు అటు చూడక సరిగ్గా, ఇక్కడ సరిగ్గా అంటే మనము దేవుని వైపు చూద్దాము. నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలెను, సూటిగా చూడవలెను. అదే రీతిగా కీర్తనలు 123 2వ వచనము. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ ఒకటి చాలా ముఖ్యమైనది ఉందండి. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించేంత వరకు ఆయన వైపు చూడాలంట. ఇది ఒక్కసారి నాతో పాటు మీరు అందరు చెప్తారండి. మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈరోజు మీరు కరుణ, మీరు జవాబు, మీరు ప్రార్థనకి తొందరగా సమస్యకి పరిష్కారము దొరకాలంటే ఇటు అటు ఎవరా వీరు వారు కాదు, కానీ ఆయన దగ్గర నుండి సహాయము కరుణించేంత వరకు మనం ఆయన తట్టు చూడాలంట. మనకి అసంభవంగా ఉంటుందండి ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు. సో డూ యూ వాంట్ మీ టు జస్ట్ బీ ప్యాసివ్ అండ్ నాట్ యాక్టివ్ అబౌట్ డూయింగ్ ఎనీథింగ్ వెన్ ఐమ్ ఇన్ అ టఫ్ సిచ్యువేషన్ లైక్ దిస్? ఒట్టి నమ్ముతూ ఆయన వైపే చూడాలా అని అంటే, మొదటిగా ఆయన వైపు చూడండి. రెండవది ఏంటంటే, మనం ఆయన వైపు చూస్తే ఆయనే మనకి జ్ఞానోదయం ఇస్తాడు. ఆయనే మనకి పరిష్కారం, ఏ రీతిగా ఏ మార్గం వెళ్తే పరిష్కారం దొరుకుతుందో ఆయనే నడిపిస్తారు. ఇటువంటి అనుభవము నేను పొందుకున్నా అన్న వారుంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మొదటిగా వారి వైపు నేను వెళ్ళినప్పుడు నాకు పరిష్కారము కాదు, కానీ ఇంకా సమస్య పెద్దగా అయింది. కానీ ఆయన వైపు చూస్తే ఒక్క సడన్ ఐడియా, వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఉండేది కదండి. ఒక మొబైల్ నెట్వర్క్, ఐడియా నెట్వర్క్ అని, వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఉంటే, నిజంగా మనము ఆయన సన్నిధిలో, ఆయన నీతి, ఆయన రాజ్యము, దేవుడు ఏం చెప్తున్నాడని ఆ సమస్యలు, అడ్డుగోడలు ఉన్న పరిస్థితులు ఆయన వైపు, ఆయన దగ్గరికి వెళ్తే మనము ప్రార్థిస్తూనే ఉంటాం. దేవా సాయం చేయి. సడన్ గా లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరేపణ పెడతాడు, ఒక ప్రేరేపణ ఇస్తాడు. ఇలాగా చేయకూడదా, వై డోంట్ యు డూ దిస్ అని చెప్తాడు. ఒకవేళ మీ లోపల నుండి ఆ ప్రేరేపణ రాకపోతే, దైవజనులు లేకపోతే ఏదో రీతిగా మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు ఎవరో ద్వారా ఒక ప్రేరేపణ వస్తుంది. అంటే ఎందుకు దేవుడు వారిని ప్రేరేపించారంటే, మొట్టమొదటిగా ఆయనని వెతకారు కాబట్టి ఆ ప్రేరేపణ వారి ద్వారానో లేకపోతే మీ హృదయంలో నుండి ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు, అది జరిగించినప్పుడు నిజముగా సఫలత చూస్తామండి, జవాబును చూస్తాం, అడ్డుగోడలు కూల్చివేయబడటం చూస్తాం. అందుకనే వెన్ యు ఆర్ అట్ యువర్ లోయెస్ట్ లుక్ టు ద హైయెస్ట్. మనం అతి లోతైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వైపు చూద్దాం. ఈరోజు నేను లోతైన పరిస్థితిలో ఉన్నాను అన్నవారుంటే చేతులెత్తి చూపిస్తారండి? చేతులెత్తి చూపిస్తారా? ఆ చేతులు అదే రీతిగా ఆయన వైపు ఎత్తి, దేవా నాకు సహాయం చేయవా, నా చెయ్యి పట్టుకోవా దేవా, నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించవా, ఐఎమ్ రియలీ ఫీలింగ్ లో లార్డ్, కానీ నీ హస్తముతో నన్ను బలపరచయ్యా. నీ సన్నిధిలో దించుతామండి. నీ సన్నిధిలో వేడుకున్న ప్రతి ఒక్కరు మొరని వినయ్యా.